నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ప్రతిరోజు లలితా సహస్రనామాలన్నిటికీ ఒక్కొక్కటి చొప్పున ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 219, 220 ప్రతి పదార్థాలు తెలుసుకుందాము. మహాభోగ, గొప్ప భోగములు కలది, గొప్ప సుఖము సంపదలు కలది, గొప్ప భోగమును పొందినది లేక అనుభవించినది. పరమేశ్వరి శరీరము ఈ బ్రహ్మాండమే. అందుచేత విరాట్ పురుషుని దేహమైనది ఆ దేవి. మానవ దేహము పంచభూతాల కలయిక చేత ఏర్పడింది. సుఖదుఖాలు అనుభవించేది ఈ దేహమే. మానవుడు చేసిన పాపపుణ్యాల ఫలితాల ఈ దేహం ద్వారానే అనుభవిస్తాడు. కర్మలు చేసే అధికారం కూడా ఈ దేహానికే ఉన్నది. సృష్టిలో మరి ఏ జీవికి లేదు. ఎందుకంటే పశుపక్షాదులు క్రిమికీటకాలు కర్మలు చేయలేవు. దేవతలకు శరీరం లేదు కాబట్టి కర్మలు చేయలేరు. ఇక పైలోకాల్లోని మిగిలిన వాళ్ళు కూడా అంతే. కాబట్టి కర్మ చేసే అధికారము మానవ దేహానికి మాత్రమే ఉన్నది. ఆ కర్మ ఫలితంగానే మరు జన్మలు లభిస్తాయి. అన్ని జీవుల యందు ఉండి అన్ని రకాల భోగాలు అనుభవిస్తుంది కాబట్టి పరమేశ్వరి మహాభోగ అనబడుతున్నది. చిత్తము పూర్తిగా ఆత్మలో లీనమై ఉన్న స్థితిలోని సాధకులకు అమ్మవారు నిరంతరాన అనుభూతిని మహాభోగాన్ని సిద్ధింపచేస్తుంది. భోగాలు 8 రకాలు. అష్టభోగాలు గృహము, శయ, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పురుషుడు, పుష్పాలు, గంధము, తాంబూలము. వీటినన్నిటినీ పుష్కలంగా అనుభవించేవాడు భోగి. అటువంటి వ్యక్తుల సమిష్టి రూపమే పరమేశ్వరి. కాబట్టి ఆమె మహాభోగి. అందుకని ఆమె మహాభోగ అనబడుతుంది. భోగహరులైన జీవులకు వారి కర్మానుసారము వారికి సరిపడే భోగములనిచ్చే దేవి మహాభోగ అనబడుతుంది. సముచితులైన రాజ్య, ధన, సౌఖ్య, ఫలనాదులను సేవకులను తన భక్తులకు అధికంగా ప్రసాదించినది. తన భక్తులకు మహాభోగమైన స్వస్వరూపానంద అనుభవము నిచ్చునది. ఓం మహాభోగాయ నమః. చతురాక్షరి శ్రీమాత్రే నమః. 220 ప్రతి పదార్థము. మహేశ్వర్య. ప్రతి పదార్థం మహా ఐశ్వర్య. మహా ఐశ్వర్య గొప్ప ఈశ్వరత్వము, ఈశత్వము, సంపద కలది. ఐశ్వర్యం అంటే ఈశత్వము, సంపద. దేవి రెండింటినీ ఇస్తుంది. ఆమె నిరాతిశయమైన సంపదను, ఈశ్వరానుభూతిని అనంతముగా గలది. వీటిని అన్నిటినీ తన భక్తులకు ప్రసాదిస్తుంది. మామూలుగా మనము ఐశ్వర్యం అంటే సంపద అనే అర్థంలో వ్యవహరిస్తూ ఉంటాము. కానీ ఐశ్వర్యాలు 8 రకాలు. అష్టైశ్వర్యాలు దాసీజనము, సేవకులు, పుత్రులు, మిత్రులు, బంధువులు, వాహనము, ధనము, ధాన్యము. సామాన్యంగా మనకి వీటిలో కొన్నే ఉంటాయి కానీ అన్నీ ఉండవు. ఐశ్వర్యము జీవులకు వారి కర్మ ఫలాన్ని బట్టి పరమేశ్వరి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఆమె దగ్గర ఉన్నది మహాదైవైశ్వర్యము. ఎన్నటికీ ఎంతమందికి ఎంత ఇచ్చినా తరిగిపోనిది. మణిద్వీపంలో దేవిని వర్ణించేటప్పుడు ఆమె దగ్గర నవనిధులున్నాయని చెప్పబడింది. ఆమె ప్రక్క నుంచి బంగారము, రత్నాలు కలబోసిన నదులు ప్రవహిస్తున్నాయని చెప్పడం జరిగింది. ఈశ్వరత్వము లేక ఈశత్వము అంటే సృష్టి, స్థితి, లయ, కర్తకత్వము. మహేశ్వర్యము అంటే పరబ్రహ్మత్వము. దానికి అభిన్నమైనది. యోగా మార్గం ద్వారా సంపాదించే అష్టసిద్ధులు కూడా ఐశ్వర్యమే. పరమేశ్వరి యోగులకు వీటిని ప్రసాదిస్తుంది. ఈశావాస్యమిదం సర్వం. ఈ సమస్త సంపద ఈశ్వరునిదే అంటే జగన్మాతదే. ఐశ్వర్యము 2 రకాలు. ఐహికము, అమూషికము. ఐహికం అంటే సిరి సంపదలు, భోగభాగ్యాలు మొదలైనవి. ఆమూషికము అంటే మోక్షము, కేవలము ఆనంద స్వరూపమైనది. యోగులకు, జ్ఞానులకు మాత్రమే లభించేది. మరుజన్మ లేనటువంటిది. అటువంటి ముక్తిని ప్రసాదిస్తుంది పరమేశ్వరి. అందుకే ఆమె మహేశైశ్వర్య. అంత
అత్యవసర సమయాల్లో ప్రాణాపాయ స్థితితో సహా మనకు అవసరమయ్యే వస్తువుల ముందు డబ్బు, సంపద యొక్క విలువ ఎంతో తక్కువని తెలుస్తుంది. అంటే వీటి ఉపయోగం ద్వారా వీటిని మనం పొందాలని చూస్తామో అదే నిజమైన ఐశ్వర్యము. ఆ స్థితిలో మనం మనసు నిరంతరంగా ఉంటే మహేశ్వర్యంలో ఉన్నట్లే. అదే మోక్షానంద స్థితి. స్థూల కార్యాన్ని సూచించే శరీరానికి, సూక్ష్మ కారణాన్ని సూచించే ఆత్మకు, అంటే పదార్థానికి ఆత్మకు దాంపత్యం కుదిరితే మనలోని ఈశ్వరికి దాంపత్యం కుదిరినట్లే. ఆ స్థితిలో పరమేశ్వరి ఐశ్వర్యం అవుతుంది. కుదరకపోతే మాయ అవుతుంది. అదే తేడా. ఈ ఐశ్వర్యమే ముక్తి అనే మహేష ఐశ్వర్యము. ఈశ్వరుని ఐశ్వర్యము 6 రకాలు. వీటిని షడ్గణైశ్వర్యాలు అంటారు. సర్వజ్ఞత, తృప్తిరనాదిబోధ, స్వాతంత్రత, నిత్యామలుప్త శక్తి, అనంత శక్తి చ విభోరివ దిగ్నాద షడాహురగ్ని మహేశ్వరాస్య. సర్వజ్ఞత, తృప్తి, అనాదిబోధ, నిత్య స్వతంత్రత, ఆలుప్త శక్తి, అనంత శక్తి. ఓం మహేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, subscribe to my channel. Thank you.